ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలు మరింతగా పెంచింది. ఇరాన్పై వీలైనంత ఆర్థిక ఒత్తిడి సృష్టించాలని ట్రెజరీ సెక్రటరీని ఆదేశిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల మొదట్లో ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం పెట్టారు. ఇరాన్ చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయేలా చూడాలని విదేశాంగ శాఖని ట్రంప్ ఆదేశించారు. ఈసారి ఆంక్షల జాబితాలో ఇరాన్కు చెందిన ఆయిల్ టెర్మినల్స్ కంపెనీని కూడా చేర్చారు. ఈ సంస్థ చమురు వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు పర్యవేక్షిస్తుందని అమెరికా చెబుతోంది. ఇరాన్ నుంచి చమురును ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకునేందుకు అమెరికా రంగంలోకి దిగింది. షాడో ట్యాంకర్లు, వాటి ఆపరేటర్స్, మేనేజర్స్ను అమెరికా టార్గెట్ చేస్తూ ఆంక్షలు విధించింది. వివిధ దేశాలకు చెందిన 30 మంది వ్యక్తుల పేర్లు, ట్యాంకర్లు ఈ జాబితాలో ఉన్నాయి. హాంకాంగ్, యుఏఈలో చమురు బ్రోకర్లు, నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో భారతీయుల పేర్లు కూడా చేర్చినట్టు తెలుస్తోంది. వీరంతా ఇరాన్ చమురు విక్రయాలు, బ్రోకరేజీల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇండియాకు చెందిన బిఎస్ఎం మారిటైమ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, అస్టిన్ షిప్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కాస్మోస్ లైన్స్ ఐఎన్సి సంస్థలు అమెరికా ప్రకటించిన జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ఇరాన్తో కలిసి చమురు రవాణా, కొనుగోలు, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టుగా అమెరికా ఆరోపించింది. వీటితో పాటు ఫ్లెక్స్ మారిటైమ్ ఎల్ఎల్పి సంస్థ ఓ నౌకు టెక్నికల్ మేనేజర్గా పనిచేస్తుంది. ఆ ఓడ లక్షల టన్నుల ఇరాన్ ముడి చమురును రవాణా చేస్తుందని అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ పేర్కొంది. లక్షల పీపాల చమురు ఎగుమతి చేయడానికి రహస్య ట్యాంకర్లు, షిప్పింగ్ కంపెనీలు, బ్రోకర్లపై ఇరాన్ ఆధారపడుతోందని అమెరికా విదేశాంగ శాఖ చెబుతోంది. ఇలా వచ్చిన నిధులు ఇతర దేశాలను అస్థిరపరిచే చర్యలకు ఇరాన్ వాడుతోందని తెలిపింది. ఇరాన్ చమురు సరఫరా గొలుసుకట్టు వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు వినియోగిస్తోందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్పాంట్ వెల్లడించారు. ఎవరైనా ఇరాన్తో ఆయిల్ డీల్స్ చేస్తే తమ ఆంక్షల పరిధిలోకి వస్తారని స్కాట్ హెచ్చరించారు.